వేదిక మీద ఉన్నటువంటి మన ఏఐటీసీ నాయకులు, RK7 గని కార్మిక సోదరులు సోదరి మనలందరికీ నమస్కారం. కామ్రేడ్స్, 31 డిమాండ్లతోటి సమ్మె ఇచ్చాం. నిన్న రాత్రి దాదాపు 9:30 గంటల వరకు 24 డిమాండ్ల పైన అగ్రిమెంట్ జరిగింది. ఈ డిమాండ్లు ఏంటి అనేది కూడా మీకు తెలియపరుస్తాం. మన సోదరుడు ఒక ఆయన చెప్తుండు, నేను రాగానే మన కామ్రేడు, సార్ కార్మికులు సర్క్యులర్ వచ్చిన తర్వాత నమ్ముతాం అగ్రిమెంట్ ఇది అని అన్నారు అని అన్నాడు. ఇవాళ రేపు చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మాకంటే ఎక్కువ డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఎవరైనా ఏఐటీసీ వాళ్ళు వద్దు, మిగిలిన ఇంజనీర్లు దాని ఒక్కరు రావాలి. ఈ అగ్రిమెంట్లో ఏమున్నది, ఏం రాసామనేది ఆయనే చదివి చెప్పాలి కార్మికులకి. ఎందుకంటే మేము వేరే వేరే సంఘాలలాగా ఇది చేసేటువంటి వాళ్ళం కాదు, మీకు తెలుసు. మన యూనియన్ మొదటి నుంచి కూడా ఏదైతే చేస్తామో అదే కార్మికులకు చెప్తాం. 24 డిమాండ్ల పైన ఏమైతే అగ్రిమెంట్ జరిగినాయో ఆ వివరాలన్నీ కూడా చెప్తాం. సరే, అయినా కూడా ఎవరైనా దయచేసి, ఎందుకంటే మేమేం తప్పుపట్టం వాళ్ళని, చదివితే మా యూనియన్ కాని వాళ్ళు, యూనియన్ వాళ్ళు చదివితే అరే వాళ్ళ యూనియనే వాళ్ళే చదివిండి అనొచ్చు. మీరు వేరే యూనియన్ వాళ్ళైనా పర్వాలేదు, ఏ యూనియన్కి సంబంధించిన వాళ్ళైనా, సంబంధం లేని వాళ్ళైనా పర్లేదు. ఇంజనీరింగ్ అట్లా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, డిగ్రీలు ఇంగ్లీష్ మంచిగా చదివే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ అగ్రిమెంట్లో ఏం రాసింది, ఎన్ని డిమాండ్ల మీద ఒప్పందం అయింది అనేది వాళ్ళు చెప్తే అప్పుడు కార్మికులకు కూడా వాస్తవమైంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే నేను రాగానే మన కామ్రేడ్ ఒక ఆయన చెప్పిండు కాబట్టి నేను ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇస్తాం, ఇక్కడే ఉంటాం. ఈ అగ్రిమెంట్ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా వచ్చి అగ్రిమెంట్ని తీసుకొని చూసి చేయాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ, సరే 31 డిమాండ్ల మీద ఇచ్చాం. 24 డిమాండ్ల మీద అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇందులో 2 డిమాండ్లు మన యూనియన్ ఎన్నికలు కాగానే స్ట్రక్చర్డ్ మీటింగ్ మొదటి దాంట్లోనే మేనేజ్మెంట్ అంగీకరించినాయి 2. కానీ ఎందుకు ఆగింది ఏంది అనేది మీకు చాలాసార్లు మీటింగుల్లో చెప్పినాం. ముఖ్యంగా మన ఇన్కమ్ ట్యాక్స్ పెర్క్స్ మీద, మనకి అలవెన్సీల మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏదైతే ఉందో దాదాపు 13 సంవత్సరాలుగా కోల్ ఇండియాలో కార్మికులకి అక్కడ యాజమాన్యం చెల్లిస్తారు. వాళ్ళు కూడా మనలాగానే ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. కట్టిన తర్వాత మార్చి నెల తర్వాత మనం కట్టిన దాంట్లో అలవెన్సుల మీద ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పడింది అనేది కంపెనీ లెక్క చేసి ఆ డబ్బులు మళ్ళీ మనకి తిరిగి చెల్లిస్తారు. ఇది కోల్ ఇండియాలో 13 సంవత్సరాలుగా జరుగుతుంది. TBGKS యూనియన్ గత గుర్తింపు సంఘంగా 11 సంవత్సరాలు కంటిన్యూ ఉన్నది. వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం, అయ్యా మీకు ఇక్కడ తెలియకపోయినా కోల్ ఇండియాలో జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ కోల్ ఇండియాకు పోరు కదా, అది ఇక్కడ వరకే ఉన్న యూనియన్ కాబట్టి వాళ్ళకి అక్కడ తెలియకపోవచ్చు. మేము అక్కడ జరిగిన దాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినాం. కోల్ ఇండియాలో ఇట్లా ఇస్తున్నారు, మీరు కూడా ఇక్కడ మాట్లాడాలంటే మంచిదన్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినారు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా మన శ్రీరాంపురానికే వచ్చి, గుర్తుండాలి మీరు, అప్పుడే మర్చిపోవద్దు, మన ప్రగతి స్టేడియంలో మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టినాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏంటిదా బొగ్గుబాయిలో దిగి పనిచేసేటోడికి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందా, రద్దు చేపిస్తాం అని చెప్పేసి ఇక్కడ చెప్పిండు. శ్రీరాంపురం ప్రగతి స్టేడియంలో చెప్పిండు. 10 సంవత్సరాల కాలంలో అది కాలేదు. మనం మళ్ళీ గెలిచిన తర్వాత ఆ డిమాండ్ స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టాం. పెడితే మేము చెప్పాం, చట్ట ప్రకారం నువ్వేం కొత్తగా ఇవ్వద్దు, కోల్ ఇండియా కార్మికులకు ఏది ఇస్తున్నారో అదే మాకు కూడా ఇవ్వండి అని చెప్తే మంచిదని అప్పుడున్న CNMD ఒప్పుకున్నాడు. స్ట్రక్చర్ మీటింగ్లో రాశారు స్పష్టంగా, కోల్ ఇండియా కార్మికుల్లాగా ఇది చేద్దామని. ఇది వాళ్ళ అగ్రిమెంట్ కాదు కానీ స్ట్రక్చర్డ్ సమావేశంలో జరిగినప్పుడు మినిట్స్ రాశారు. అట్లనే సొంత ఇంటి పథకం అమలు చేయాలి, కార్మికులందరికీ సొంత ఇల్లు కావాలి అని అంటే మంచిదని రాశారు మన స్ట్రక్చర్డ్ సమావేశంలో. కానీ దాన్ని అమలు చేయకుండా చేసింది ఎవరో చెప్పాలి. మేనేజ్మెంట్ మినిట్స్లో అంగీకరించిన తర్వాత స్ట్రక్చర్ మీటింగ్లో ఒక లీడర్ పోయి, సార్ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అనౌన్స్మెంట్ చేస్తాడు, గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ చేపిస్తాం, మీరు ఆ స్ట్రక్చర్డ్ మీటింగ్లో మాట్లాడిన దాన్ని
ఏదైతే మినిట్స్ రాసుకున్నారో దాన్ని ఆపాలి అని చెప్పేసి అడిగారు. సరే కంపెనీ వాళ్ళు ఏంది మంచిది, గవర్నమెంటే ఇస్తానంటుంది కదా, ప్రకటించిన తర్వాత ఇస్తామని చెప్పేసి ఆపారు. దగ్గర సంవత్సరన్నర కాలం అయింది. మీకు కూడా చెప్పినాం చాలాసార్లు మీటింగ్లు, కొత్తగా చేయడం కాదు. సంవత్సరన్నర కాలంలో మరి మీరు ఎందుకు మంత్రి గారితో ప్రకటన చేయించలేకపోయారు? మేము స్ట్రక్చర్డ్ మీటింగ్లో మాట్లాడితేనేమో మీరు ఆపండి అని చెప్తారు మేనేజ్మెంట్ తోటి, మా మంత్రి గారు ప్రకటిస్తారంటారు. మరి మీరు మంత్రి గారితో ప్రకటన ఇప్పియరు, ఇటు స్ట్రక్చర్ మీటింగ్లో అయిందాన్ని కానియరు. అంటే మీ ఉద్దేశం ఏంటిది? ఏఐటీసీకి ఇది కావద్దనే పద్ధతిలో మీరు ఆపారు. ఇది పోయిన సంవత్సరమే అయి ఉంటే మొన్న మార్చి తర్వాత పడ్డ మీకు ఇన్కమ్ ట్యాక్స్లో కొంత రిటర్న్ వచ్చేది కదా, అలవెన్సుల మీద ఎంత పడుతుందో అంత మనకి రిటర్న్ వచ్చేది కదా, చేయలేదు. కాబట్టి మనం స్ట్రైక్ నోటీసులో పెట్టాం. ఇట్లయితే వీళ్ళు ఇది గారు అగ్రిమెంటే చేపియాలని చెప్పేసి స్ట్రైక్ నోటీసులో పెట్టి దాదాపు 4-5 నెలల నుంచి మేము అనేక సార్లు మేనేజ్మెంట్ తోటి మాట్లాడుతుంటే సిఎన్ఎండి ఏమంటాడు, మంచిదండి కోల్ ఇండియాలో ఇస్తున్నారు కాబట్టి మేము కూడా ఇచ్చుడే, కానీ ఒక్కసారి గవర్నమెంట్తో మాట్లాడతామంటాడు. ఎన్నిసార్లు ఈ విధంగా వాయిదాలు వేసుకుంటూ వస్తే ఇక మనం 27వ తారీఖు నాడు ఫెయిల్యూర్ రిపోర్ట్ ఇవ్వాలి. మాకు అయితే అగ్రిమెంట్ చేయాలి, లేకపోతే ఫెయిల్యూర్ రిపోర్ట్ చేయాలి, మేము సమ్మెలోకి పోతామని చెప్తే దాని మీద నిన్న మాట్లాడి ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది. కార్మికులందరికీ కూడా ఎవరికైతే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందో వాళ్ళందరికీ అలవెన్సుల మీద ఎంతైతే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందో అది మళ్ళీ మనకి తిరిగి చెల్లిస్తారు. ఇది అగ్రిమెంట్లో మనం స్పష్టంగా రాసుకున్నాం. ఇది మీ బాయ్ మీద తీసుకొచ్చినా ఎవరైనా చదువుకున్న వాళ్ళు వచ్చి చూడొచ్చు, దాన్ని అభ్యంతరం లేదు. ఇక రెండో సమస్య సొంత ఇంటి పథకం గురించి అడిగాం. దాని మీద వాళ్ళు ఏం చెప్పిందంటే మంచిది, సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తాం, కానీ ఇతర కంపెనీలలో బిహెచ్ఈఎల్లో, ఈసీఎల్లో లేదా పోలీస్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నది వాళ్ళది, ఇట్లాంటివి 4-5 కంపెనీ అన్నీ కూడా తిరిగి చూసి అక్కడ ఎట్లా ఇస్తున్నారో, స్థలం ఎవరు ఇస్తున్నారు, డబ్బులు ఎంత ఇస్తున్నారు. మనం ఏమంటున్నావు, ఇప్పుడు నువ్వు 10 లక్షలు ఇస్తున్నావు, 10 లక్షలకి ఇప్పుడు ఏం రాదు, దాన్ని 30 లక్షలు చేయండి, అట్లనే ఒక 200 గజాలు స్థలం ఇవ్వండి. ఈ రెండే మనం అడిగింది. మనమే కట్టుకుంటాం, బ్యాంకు లోన్ తీసుకొని కట్టుకుంటాం, కట్టుకునే దానికి వడ్డీ వాళ్ళు కట్టాలి 30 లక్షలకి అనేది మనం అడిగితే ఆ హౌసింగ్ బోర్డులో, మన పోలీస్ హౌసింగ్ బోర్డులో కానీ తర్వాత ఇతర కంపెనీల్లో కానీ ఎంతెంత ఇస్తున్నారు, కోల్ ఇండియాలో ఎట్లా ఇస్తున్నారు అంతా మేము ఇచ్చేసి తొందరలో దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా దాన్ని రాయటం అనేది జరిగింది. దాంతోపాటు మైనింగ్ స్టాఫ్ సమస్య ఉన్నది. మైనింగ్ స్టాఫ్ సమస్య ఏంటంటే ఇది 10 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. 2016లో అపాయింట్ అయ్యారు వాళ్ళు, 2016-17లో అపాయింట్ అయ్యారు. గతంలో ఏముండే, మనం ఉన్నప్పుడు ఎవరైనా అపాయింట్ అయిన తర్వాత జేఎంఈటీగా 2 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ సర్టిఫికేట్ రాగానే మైనింగ్ సర్దారుగా వాళ్ళు 3 సంవత్సరాలు చేస్తారు, 5 సంవత్సరాలు కాగానే వాళ్ళకి ఓవర్మెన్ అనేది వచ్చేది. వీళ్ళు ఏం చేసిండ్రు, పోయినసారి ఒకేసారి ఇయ్యలేమని మేనేజ్మెంట్ అంటే 800 మంది ఉన్నారు, వీళ్ళందరినీ ఇస్తే షార్ట్ పేర్ ఎవరు చేస్తారు, సర్దార్ ఎవరు చేస్తారని మేనేజ్మెంట్ తీసుకొస్తే వీళ్ళు ఏం చేసిందంటే సరే ఇవ్వలేరు కాబట్టి, ఖాళీలు లేవు కాబట్టి బి గ్రేడు సర్దార్ అని ఇవ్వండి, సీనియర్ మైనింగ్ సర్దార్ అని ఇవ్వండి, మేము షార్ట్ పేర్ సర్దార్ పనులు కూడా చేస్తాం, మా ఖాళీలు వచ్చినప్పుడే, ఖాళీలు ఉంటేనే మీరు ఓవర్మెన్ ఇవ్వండి అని రాసుకున్నారు. ఇది మేనేజ్మెంట్కి ఛాన్స్ దొరికింది. అంతకుముందు లేదు, ఇది ఖాళీలతో సంబంధం లేదు. వాళ్ళు సర్టిఫికెట్ రాగానే 3 సంవత్సరాలకు వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రమోషన్ ఇవ్వాల్సి ఉండే. గత యూనియన్ రాసుకున్న దాన్ని పట్టుకొని మేనేజ్మెంటు దాదాపు 1.5 సంవత్సరాల కాలంగా మనం ఎన్నిసార్లు మీటింగ్లో పెట్టినా మన దాని మీద వాళ్ళు ఇచ్చేస్తలేదు. దానికి నిన్న మనం ఒక ఒప్పందం చేసుకున్నాం. ఏంటంటే వాళ్ళకి ఎలిజిబుల్ డేట్ నుంచి, వాళ్ళకి ఎప్పుడు ఎలిజిబుల్ డేట్కి ఓవర్మెన్ రావాలో ఆ డేట్ నుంచి నోషనల్గా ఇస్తాము. వాళ్ళకు కూడా సెకండ్ క్లాస్ కానీ ఏదైనా ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఓవర్మెన్గానే అవకాశం కలిగిస్తాము అని చెప్పేసి ఒప్పుకున్నారు. దానివల్ల సింగరేణిలో ఇవాళ సుమారు 474 మందికి ప్రమోషన్ రావడానికి కానివ్వండి, ఓవర్మెన్ ప్రమోషన్ రావడానికి కానివ్వండి, తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ రాసుకోవడానికి కానీ అవకాశం వచ్చింది. కాబట్టి మైనింగ్ స్టాఫ్ వాళ్ళు కూడా నిన్న వాళ్ళు కూడా వచ్చారు కొంతమంది,
అన్ని ఏరియాల నుంచి వచ్చారు. మన హెడ్ ఆఫీస్ దగ్గర అగ్రిమెంట్ జరిగే దగ్గరికి వచ్చారు. వాళ్ళు కూడా చాలా విజయోత్సవాన్ని అక్కడ జరుపుకోవడం అనేది జరిగింది. కాబట్టి అట్లనే మెడికల్ బోర్డు ఉన్నది. సంవత్సరం పైన అయింది, మెడికల్ బోర్డు ఆగిపోయింది. మళ్ళీ మనం సమ్మినట్స్ ఇచ్చిన తర్వాతనే అది కదలికి వచ్చింది. ఎందుకు ఆపారు మెడికల్ బోర్డు చెప్పండి? మీరు అందరూ టీవీలు చూసేటోళ్ళే, పేపర్లు చదివేటోళ్ళే. దేనివల్ల ఆగింది? అన్న కార్మిక సంఘాలు వద్దంటే ఆగినాయా, లేకపోతే మేనేజ్మెంట్ ఆపిందా? కాదు, ప్రభుత్వమే ఆపింది. అంతకుముందు ఏమన్నారు? ఐఎన్టీసీ నాయకులు మెడికల్ బోర్డు ఆగిపోతే గుర్తింపు సంఘం మాట్లాడతలేదు, మెడికల్ బోర్డు ఆగింది అన్నారు. అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో బట్టి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్వయంగా చెప్పిండు. ఏమన్నాడంటే, గతంలో సింగరేణిలో 13-14 సంవత్సరాల కాలంలో 3,500 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ అయితే, ఈ మధ్య 5-6 సంవత్సరాల కాలంలోనే 14,000 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యిండ్రు. ఇందులో అంతా అవకతవకలు జరిగినాయి. కాబట్టి మేము దీని మీద ఏసీబీ కేసు పెట్టినాం, దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాం, అందుకే ఆపినాం అని చెప్పిండా లేదా? టీవీలలోనే వచ్చింది, మేము చెప్పడం కాదు. ఇది ప్రభుత్వమే ఆపిందని ఆయన స్వయంగా చెప్పిండు కదా. అవకతవకలు జరిగినాయని. ఆ అవకతవకలు జరిగితే నీ గవర్నమెంట్ ఉన్నది, పోలీసు ఉన్నది, ఎవరు దానిలో బ్రోకరేజం చేసిండు? లీడర్లు చేసిండ్రా, డాక్టర్లు చేసిండ్రా, బ్రోకర్లు చేసిండ్రా? కేసు పెట్టి నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టి నువ్వు యాక్షన్ తీసుకునే అధికారం నీకున్నది, గవర్నమెంట్గా నీకు సంపూర్ణంగా ఉన్నది. కానీ బోర్డును ఆపేసి సింగరేణిలో 6-7 మంది కార్మికులు అదనంగా ఉన్నారు కాబట్టి మనం చేయొద్దని కుట్రతోటి బోర్డును ఆపేస్తే, మనం ఇప్పుడు దాన్ని సమ్మినట్స్లో పెట్టి దాన్ని ఇచ్చేస్తే ప్రతి నెల ఖచ్చితంగా మెడికల్ బోర్డు జరుపుతామని రాతపూర్వకంగా రాయించుకున్నాం. నోటి మాటగా కాకుండా ప్రతి నెల మెడికల్ బోర్డు జరుపుతాం అనేది రాయించుకున్నాం. దానిలో ఎంతమందిని చేస్తారు ఏంటిది అనేది వాళ్ళ డాక్టర్స్ జబ్బులు దీన్ని బట్టి అని అన్నారు. సరే, ఏదన్నా దాని మీద కూడా మనం ఇచ్చేయాలి. గతంలో ఎట్లా చేసారో అదే విధంగా చేయాలని కూడా కొట్టాడాల్సిన అవసరం ఉంటుంది. బోర్డు అయితే ఖచ్చితంగా ప్రతి నెల జరుపుతామని రాసి ఇచ్చారు. కాబట్టి దీని మీద అగ్రిమెంట్ చేసుకున్నాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, మన శ్రీరాంపురంలోనే జరిగింది ఒక 8-9 సంవత్సరాల క్రితం. ఎస్ఆర్పి 3 ఇంక్లైన్లో యాక్సిడెంట్ అయి 4 కార్మికులు చనిపోయారు. ఆనాడు టీపీజీ కేసు గుర్తింపు సంఘం మనం కూడా పోయినాం. ఆ యాక్సిడెంట్ జరిగిన 2 రోజుల ముందే విశాఖపట్నం ఫ్యాక్టరీలో కూడా యాక్సిడెంట్ జరిగి ఒక కార్మికుడు చనిపోతే అక్కడ ప్రభుత్వం ₹1 కోటి ప్రకటించింది ఆ కుటుంబానికి. మేము కూడా దాన్నే పట్టుకున్నాం. మన దగ్గర ఏముండే, మనందరం కలిసి ఇప్పుడు దాకా 10 లక్షలు ఇస్తున్నాం కార్మికులందరం కలిసి. ఎవరైనా మైన్ యాక్సిడెంట్లో చనిపోతే సింగరేణిలో ఉన్న కార్మికులు, అధికారులు అందరం కలిసి ఒక 10 లక్షలు ఇస్తే, మ్యాచింగ్ గ్రాంట్ కింద కంపెనీ ఒక 10 లక్షలు ఇస్తే 20 లక్షలు ఆ కుటుంబానికి వస్తున్నాయి. మరి విశాఖపట్నంలో చనిపోయిన కార్మికుడికి ₹1 కోటి ఇచ్చిన గవర్నమెంటు, మరి తెలంగాణలో మరి సింగరేణిలో కార్మికుడు చచ్చిపోతే ₹1 కోటి ఇవ్వద్దా అని డిమాండ్ పెట్టినాం. ఎస్ఆర్పి 3లో అక్కడే స్టార్ట్ అయింది. ఆ రోజు ఆ శవాలు తీసుకోనికుండా అడ్డంగా అందరం మడుకున్నాం. వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ వాళ్ళు ఎవరైనా. ఆ రోజు ఎస్ఆర్పి 3కి గుర్తుపెట్టుకోండి. ఆ శవాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టించినాం. అప్పుడు కొత్త ఏసీపీ వచ్చిండు మంచిర్యాలకి. ఆయన ఏమంటాడు, మీ అందరి మీద కేసు పెడతా, శవాలు పోనీకుండా ఆపిండ్రు కాబట్టి వీళ్ళు తొందరగా హాస్పిటల్కి పోవాలి, వీళ్ళు చచ్చిండో బతికిండో నిర్ణయించాల్సింది డాక్టరు, ప్రాణం ఉంటే మీరే చంపినట్టు అయింది కాబట్టి కేసు పెడతా అని చెప్పేసి ఆయన తిరిగాడు. మేము చెప్పినాం, నువ్వు ఏమన్నా పెట్టుకో, మాకు ₹1 కోటి ప్రకటించిన తర్వాతనే ఈ శవాలు తీయాలని చెప్పేసి రాత్రి 11:30-12 గంటల దాకా మనందరం, చాలామంది కార్మికులు వచ్చారు, పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు, అందరూ ఆ గద్దె మీదనే ఆ 4 శవాలు పెట్టించి ఇచ్చేసారు. 12:30కి ఏ ఎమ్మెల్యే రాలేదు, అప్పుడు ఏ ముఖ్యమంత్రి రాలేదు, ఏ సిఎండి రాలేదు. గుర్తింపు సంఘం లీడర్లు వచ్చి మీరు శవాలు పెట్టుకొని ఇచ్చేస్తే అవుతుందో, వాళ్ళ కుటుంబ సభ్యులు పొద్దున్న నుంచి పాపం ఇదవుతున్నారు, మీరు శవాలు పోనీయండి, మేము మాట్లాడతామన్నారు. సరేనా, గుర్తింపు సంఘం బాధ్యత తీసుకుంటుంది కదా, మరి ఎవరైతే తీసుకుంటున్నారు కదా మంచిది పోనీయండి అన్నాం. శవాలు తీసుకుపోయారు. వచ్చినాయి ₹1 కోటి, మరి ఏం రాలేదు కదా. మనం గెలవంగానే అదే డిమాండ్ స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టినాం. ₹1 కోటి ఇవ్వాల్సిందే అని అంటే, అప్పుడు బలరాం సిఎండి ఉండే, ఆయన ఏమన్నాడంటే, మీకు ₹1 కోటి కదా, మేనేజ్మెంట్ ఇస్తేది బ్యాంకుల ద్వారా ఇప్పిస్తామని అన్నాడు. నువ్వు బ్యాంకుల ద్వారా ఇప్పించు, గవర్నమెంట్ ద్వారా ఇప్పించు,
నువ్వే ఈ సింగరేణి నుంచి మాకు అభ్యంతరం లేదు, ₹1,00,00,000 అయితే వాళ్ళ కుటుంబానికి ముట్టాల్సిందే అంటే ఆ బ్యాంకర్స్ అందరితో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకున్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే ₹1,20,00,000 దాకా కూడా ఇస్తామని ఒప్పుకున్నారు. ఇప్పుడు మనకి అది అమల్లోకి వచ్చింది. దాదాపు ఈ సంవత్సరం 2 సంవత్సరాలు 2.5 ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ కార్మికుడు యాక్సిడెంట్లో చనిపోయినా, మైన్ యాక్సిడెంటే కాదు, రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినా, లేదా నీళ్ళల్లో మునిగి చనిపోయినా, ఇంకేదైనా కారణం కావచ్చు, యాక్సిడెంట్ అనేది కనుక జరిగిందని రిపోర్ట్ రాస్తే వాళ్ళ కుటుంబానికి ₹1,00,00,000 వస్తున్నాయి. ఇది వచ్చిన తర్వాత మేము బాయిల మీదకి వస్తే కార్మికులు ఏమడిగారంటే, సార్ ఇది బాగానే ఉన్నది కానీ మామూలుగా చచ్చిపోయినోడికి ఏం రావట్లేదు కదా, ₹1 కూడా రావట్లేదు కదా, మరి వాళ్ళకు కూడా ఏదైనా వచ్చినట్టు చేయాలి మీరు అని అన్నారు. వాస్తవం కూడా మేము చూసాం, కొన్ని కుటుంబాలు చనిపోతే కార్మికుడు 11వ రోజులు జరుపుతాం కదా, ఆ 11వ రోజు జరిపినప్పుడు మనం వాళ్ళు అప్పు తెచ్చి 10-15 సంవత్సరాలు పనిచేసిన కార్మికుని కుటుంబంలో కూడా పాపం డబ్బు లేని పరిస్థితి. ఎందుకంటే ఆయన చివరిలో 2-3 సంవత్సరాలు ఏదో సిక్ అయిండు, ఈ దవాఖాన పడి తిరగడానికి అప్పులైనవి, డబ్బులు లేవు, ఈ 11వ రోజు జరిపే పరిస్థితి కూడా లేదంటే దాని మీద మనం డిమాండ్ పెట్టినప్పుడు సమ్మె నోటీస్ పెట్టి మాకు ₹25 లక్షల ఆ కార్మికుని కుటుంబానికి కూడా ఇవ్వాలి అని చెప్పేసి దాని మీద మాట్లాడితే, సరే ఇప్పుడు వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడితే వాళ్ళు ఒక 10 లక్షలు ఇస్తామని అన్నారు. బ్యాంకర్స్ ఎట్లా చనిపోని, ఆరోగ్యం ఇంటికాడ చనిపోని, ఎక్కడ ఊళ్ళో చనిపోని, ఎక్కడైనా చనిపోని, సింగరేణి కంపెనీ మెనాన్ రోల్లో పేరుంటే ఆయన కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని బ్యాంకర్స్ ఒప్పుకున్న తర్వాత ఇంకొక 10 లక్షలు కావాలి కదా, దాని మీద మేనేజ్మెంట్ ఏమన్నదంటే, మీరందరూ కలిసి ఎట్లయితే మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇస్తున్నారు, ఇప్పుడు 5 లక్షలు మీరు ఇస్తే మేము ఒక 5 లక్షలు ఇస్తాం, 20 లక్షలు అయితే అని అన్నారు. మంచిదే అన్నారు. ఎందుకంటే ఇవాళ నువ్వు 40 సంవత్సరాలు పనిచేస్తే సింగరేణిలో నీకు సర్వీస్ ప్రైస్ ఎంత దొరుకుతుంది? 20 లక్షలు దొరుకుతుంది. ఇవాళ ఈ అగ్రిమెంట్ ద్వారా ప్రతి కార్మికుడి కుటుంబానికి దురదృష్టం వల్ల ఏ కారణం వల్ల చనిపోయినా, యాక్సిడెంట్ అంటే అట్లా కోర్టు వస్తాయి, యాక్సిడెంట్ కాకుండా ఏ కారణం వల్ల చనిపోయినా ₹20 లక్షల వస్తాయి. ఆ విధంగా ఇవాళ మనం ఈ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఇది నాకు తెలిసి కోల్ ఇండియాలో లేదు, ఎక్కడా లేదు కంపెనీలో. ఇవాళ సింగరేణి కార్మికులకే ఇవాళ మనం ఈ హక్కుని కొత్తగా తెచ్చుకోవడం అనేది జరిగింది. సరే ఏదేమైనప్పటికీ ఇవాళ ఈ యొక్క దీని కేసులో చేసుకున్నాం. తర్వాత మారుపేర్ల సమస్య ఉన్నది. ఇక మారుపేర్ల సమస్య అయితే అది దాదాపు 7-8 సంవత్సరాల నుంచి రావణ కష్టంలాగా కాలుతూనే ఉన్నది. కేసీఆర్ గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు, సింగరేణిలో మారుపేర్లు ఉన్న వాళ్ళందరినీ సొంత పేర్ల మీద రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిండు. సరే ఆయన గవర్నమెంట్ పోయింది. ఈయన రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఎలక్షన్లప్పుడు, సింగరేణిలో మారుపేరు వాళ్ళందరినీ సొంత పేర్ల మీదనే రెగ్యులరైజ్ చేస్తామన్నాడు. మరి ఈయన వచ్చి 3 సంవత్సరాలు కావస్తుంది, వీళ్ళు ఇది చేస్తలేదు. పాపం కొంతమంది పిల్లలు, తండ్రి పనిచేసిండు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసిండు, ఆయన ఇంటి పేరు కులం పేరు లేకపోతే ఊళ్ళో ఒక పేరుండి ఇక్కడ ఉంటామో ఏదో మొత్తం మీద జరిగింది. ఆ రన్నింగ్ పెట్టినప్పుడు ఏదో పేరు మీద ఎక్కారు, రన్నింగ్ చేసిన ఓ ఉద్యోగం వచ్చింది, అదే చూసుకున్నాడు కానీ ఆయన పేరు అవన్నీ చూసుకోలేదు. దానివల్ల చాలామందికి మారు పేర్లు పడ్డాయి, వాళ్ళ పిల్లగాళ్ళకి ఉద్యోగాలు రావడంలా. ఇప్పుడు సుమారు 800 మంది పైన సింగరేణిలో మారు పేర్ల మీద తండ్రి పనిచేసిండని లేదా తల్లి పేరు తప్పున్నదని ఏదో కారణం చెప్పేసి వాళ్ళ డిపెండెంట్కి ఉద్యోగాలు ఆపేసి మీరు రోజు పేపర్లలో టీవీలలో చూస్తూనే ఉంటారు. దాన్ని ఇప్పుడు పరిష్కారం చేయాలని అంటే దానికి ఒక కమిటీ వేశారు. కార్మిక సంఘంతో మేనేజ్మెంట్ తోటి 7గురితో కమిటీ వేశారు. ఈ కమిటీ 2 నెలల లోపల వాళ్ళ అన్నీ కూడా పరిశీలన చేసి ఎందుకు ఇంటి పేరు మారింది, ఎందుకు కులం పేరు మారింది, ఎందుకు ఏం మారింది అనేది చూసేసి దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి రాతపూర్వకమైన అగ్రిమెంట్ని ఇవాళ మనం రాసుకోవడం అనేది జరిగింది. కాబట్టి అట్లనే విజిలెన్స్ కేసులు ఉన్నాయి. విజిలెన్స్ పేరు మీద కంపెనీ దాన్ని చేసి డిపెండెంట్స్ ఆపేసింది. ఆ విజిలెన్స్ కేసులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ కమిటీ ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అట్లనే మనం గెలిచిన తర్వాత గతంలో మీరందరూ అపాయింట్ అయింది దాదాపు నా దేశంతరకు 30 సంవత్సరాల లోపలనే అపాయింట్ అయ్యారు. అప్పుడు అదే సిస్టమ్ ఉండే. దాన్ని 40 చేయాలని పెట్టినాం. మనం వచ్చిన తర్వాత గవర్నమెంట్ కూడా ఒప్పుకునేది 40 చేస్తామన్నారు. సర్క్యులర్ కూడా వచ్చింది, చేశారు. 40 చేసేందుకు ఇప్పుడు 40 అయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. 39-40 వరకు ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కూడా వచ్చినాయి. కానీ కొంతమంది ఏం చేసిందంటే ఈ సర్క్యులర్ రాకముందే
ఆయనకు 36 38 డిగ్రీలోనో ఇంజనీరింగ్ మన 10th క్లాస్ సర్టిఫికేట్లోనో 30 దాటిపోయింది కాబట్టి ఈ సర్టిఫికేట్ పెడితే నాకు ఉద్యోగం రాదు కదా అని చెప్పేసి ఆయన ఏం చేసిండు, మళ్ళీ స్కూల్ నుంచి 8వ తరగతి 6వ తరగతి సర్టిఫికేట్ పట్టుకొచ్చి 35 లోపల వేసుకొని పెట్టాడు. కంపెనీ వాడు దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఈయన డిగ్రీ చదివిండు, ఇప్పుడు 8వ చదివిందని పెట్టిండు, తప్పు సర్టిఫికేట్ పెట్టిండు కాబట్టి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని వాళ్ళకు కూడా చేసేసింది. మీ పాయల మీద కూడా చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరికీ 35 నుంచి 40 పెంచినటువంటి వాళ్ళందరికీ 10th క్లాస్ సర్టిఫికేట్లో 40 సంవత్సరాల వయసే కనుక దాటకుండా ఉంటే వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాం అనేది ఒప్పుకోవడం జరిగింది. ఎవరైనా మీ వాళ్ళు ఏ బావిలోనైనా మరి ఉద్యోగాలు ఆగిపోయి ఉంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళకు కూడా ఇది అవుతుంది. తర్వాత మనకి డిస్మిస్ అయిన కార్మికులు ఉన్నారు నాగాల మీద. 2022లో ఒకసారి హెచ్పిసి అని పెట్టిండు, హై పవర్ కమిటీ అని ఒకటి పెట్టి దాన్ని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇక 2022లో పెట్టారు. 2023, 2024, 2025లో డిస్మిస్ అయిన వాళ్ళకి లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా అదే పద్ధతిలో గతంలో ఎట్లయితే హెచ్పిసి పెట్టారో అదే పద్ధతిలో హెచ్పిసి కమిటీ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు కలిగించడానికి ఒప్పుకున్నారు. తర్వాత ఖాళీలు ఉన్నాయి, సింగరేణిలో క్లరికల్ ఖాళీలు ఉన్నాయి. దాదాపు 300 మందికి పైగా 350 మందికి పైగా సంవత్సరంన్నర క్రితమే నోటిఫికేషన్ ఇచ్చింది కంపెనీ. మీరు చాలామంది చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకున్నారు. 5600 మంది అప్లై చేశారు సింగరేణి మొత్తంలో. అంతకుముందు ఎట్లుండే సింగరేణిలో క్లరికల్ ఖాళీలు వస్తే ఎవరిని తీసుకున్నారు? సింగరేణిలో చదువుకున్న వాళ్ళని తీసుకున్నారా? అంతకుముందు పైరవీలతోటి బయట నుంచి 20 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు కూడా పెట్టి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు బయట నుంచి. మరి సింగరేణిలో చదువుకున్నటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్లో డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఉంటే బయట నుంచి ఎందుకు తీసుకుంటామయ్యా, సింగరేణిలో తీసుకోవాలని చెప్పేసి పెట్టినాం, ఒప్పుకున్నారు, నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంతవరకు ఎగ్జామ్ పెడతలేదు. దాన్ని ఇప్పుడు 2 నెలల లోపులో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ పెట్టి ఖాళీలు నింపుతాం. ఆ ఖాళీలే కాకుండా ఎస్ఎన్పిసిలో ఖాళీలు ఉన్నాయి. గతంలో మన గుర్తింపు సంఘం ఉన్నప్పుడు 2009వ సంవత్సరంలో నరసింహరావు గారు సిఎండి ఉన్నప్పుడు దాదాపు 800 మందిని ఎస్ఎన్పిసికి ఇప్పించినాం. ఎస్ఎన్పిసి వాచ్మెన్లను మీరు అడగండి. ఆ తర్వాత మళ్ళీ ఒక్కళ్ళని తీసుకోవాలా, అంత ప్రైవేట్ వాళ్ళే పెడతాడు. అక్కడ ఖాళీలు ఉంటాయి, ఇక్కడేమో ప్రైవేట్ వాళ్ళని పెట్టి వాడు ఇచ్చేస్తాడు. మన కంపెనీలో పనిచేసే వాళ్ళు తీసుకుంటలేరు కాబట్టి ఎస్ఎన్పిసిలో మా కార్మికుల నుంచే తీసుకోవాలి. ఇప్పుడు చూస్తే సింగరేణిలో 100కి 20 మంది మాత్రమే మన కంపెనీ వాచ్మెన్ ఎస్ఎన్పిసి డిపార్ట్మెంటు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. 100కి 80 మంది 70 మంది ప్రైవేట్ వాళ్ళే ఉన్నారు. దాని మీద ఏం చేస్తే ఇప్పుడు ఒప్పుకున్నారు. అయితే ఆడపిల్లలు ఉన్నారు చాలామంది, వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేస్తావు. ఎంతమందిని అడ్జస్ట్మెంట్ చేస్తావు? ఏమున్నా జనరల్ షిఫ్ట్ వరకే కదా. మరి సెకండ్ నైట్ అయితే వాళ్ళు చేయడం కుదరదు కదా. కాబట్టి మగవాళ్ళని కూడా ఇది చేయాలంటే మంచిది అని అన్నారు. ముందు ఆడపిల్లల్ని అడ్జస్ట్ చేసి ఫస్ట్ జనరల్ షిఫ్ట్లో ఎంతమంది కావాలి. అయితే డిపార్ట్మెంట్లో అట్లా కాదు. డిపార్ట్మెంట్లో అయినా, మైన్స్ అయినా, ఎక్కడ పనిచేసే వాళ్ళైనా నువ్వేం పెడతావు, ఎగ్జామ్ పెట్టుకో. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా నువ్వే పెట్టుకో. మేమేమి పలానా ఎల్ఐని మళ్ళీ మన అడగట్లా. నువ్వు ఎగ్జామ్ పెడతావా, రన్నింగ్ పెడతావా, సెక్యూరిటీ గార్డ్కి ఏం కావాలో అది పెట్టుకో. కానీ అందులో మాత్రం పర్మనెంట్ ఉద్యోగులుగా మా సింగరేణి కార్మికుల నుంచి తీసుకోవాలంటే దాన్ని కూడా ఒప్పుకున్నారు. ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, ఛార్జర్లు, ఫోర్మెన్లు వీళ్ళంతా ఉన్నారు, చదువుకున్నారు చాలామంది. మన హాస్పిటల్లో నర్సింగ్ కావాలి, నర్సులు కావాలి. ఆడపిల్లల్లో ఉన్నారు నర్సింగ్ చదివిన వాళ్ళు, మగపిల్లల్లో కూడా ఉన్నారు నర్సింగ్ చదివిన వాళ్ళు. మరి వాళ్ళకి ఇవ్వాలి అని అంటే మంచిది ఒప్పుకున్నారు. ఆ వేకెన్సీస్ అన్నింటిని కూడా ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీ పారామెడికల్ కానీ వీటన్నిటిని కూడా మన కంపెనీలో పనిచేసే కార్మికుల పిఏ పోస్టులు కానీ, తర్వాత ఎలక్ట్రికల్ మెకానికల్ సూపర్వైజర్ పోస్టులు కానీ, వెల్డర్స్ కానీ ఇట్లాంటి అన్నీ కూడా మన కంపెనీ పిల్లలతోటే కార్మికులతోటే నింపుతామని చెప్పేసి ఒప్పుకున్నారు. బయట నుంచి తీసుకోవడం కాకుండా మన కార్మికుల పిల్లల నుంచే తీసుకుంటామని చెప్పేసి ఒప్పుకున్నారు. ఇకపోతే ప్రధాన సమస్య మెటీరియల్ ఉంది. మీరందరూ చూస్తున్నారు, ఇవాళ డ్రిల్ బిట్స్ ఉండట్లేదు, షూస్ సరిగా ఉండట్లేదు, కొత్తగా వచ్చిన పిల్లలకు టోపీలు ఇవ్వడానికి కూడా టోపీలు ఉండట్లేదు, మెటీరియల్ సప్లై లేదు. దీన్ని కూడా పెట్టినాం, మెటీరియల్ సప్లై లేదు సింగరేణిలో. ఎప్పుడు ఇది కంపెనీకి కావాల్సిన పని, మన యూనియన్కి కార్మికులకు కాదు. వాస్తవంగా అది ఇస్తే మనం చేస్తాం, అది ఇవ్వకుండా నువ్వు చేయమంటే ఏం చేస్తావు? డ్రిల్ బిట్ లేకుండా పని చేయమంటే చేస్తావా? కోల్కతా చేస్తాడా?
షూ లేకుండా ఇది చేస్తారా, టోపీ లేకుండా చేస్తారా? ఇవి ఎవరి మేనేజ్మెంట్ చూడాలి. మరి ఎందుకు రావట్లేదు ఇప్పుడు మెటీరియల్ సప్లై గురించి పెడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ యుద్ధం వచ్చింది కాబట్టి, గల్ఫ్ యుద్ధం జరుగుతుంది కాబట్టి మెటీరియల్ అన్నీ కూడా 20% రేట్లు పెరిగినాయి. సరే బయట కూడా పెరిగిన మాట వాస్తవం, ఉప్పులు పప్పులు అన్నీ పెరిగినాయి, ఆ మెటీరియల్ కూడా పెరిగింది. పెరిగితే ఆ కంపెనీడు ఏమంటాడు, మనకి సప్లై చేసినాడు మేము ఇయ్యం, 20% పెంచితేనే ఇస్తామంటాడు. వీడేమంటాడు, ఆల్రెడీ నేను టెండర్ వేసినా, నువ్వు ఇస్తానని అగ్రిమెంట్ చేసినావు నాకు, దాంతో ఇవ్వాలని వీడు పెట్టి వీడిదే చెప్తే వాడు సప్లై చేయకపోతే ఇప్పుడు బాయిల మీద మెటీరియల్ లేదు. మేనేజర్ దగ్గర పోయి మీరు గొడవ చేసి మన కార్యకర్తలు మన పిడి సెక్రటరీలు పోయి ఏమయ్యా మెటీరియల్ లేదంటే ఆ మేనేజర్ ఏమంటాడు, అరే మీ యూనియన్ వాళ్ళు పైన మాట్లాడమనవయ్యా, మరి నువ్వు పీకడానికి ఇక్కడ పని చెప్పేది నువ్వు, చేయించుకునేది నువ్వు, ఆడ యూనియన్ వాళ్ళు మాట్లాడాలట. మెటీరియల్ లేకుండా ఎట్లా పని చేస్తారండి? దాని మీద మనం గట్టిగా మాట్లాడిచ్చేస్తే 2 నెలల లోపల ఇవన్నీ తెప్పిస్తాం. సరే ఒకవేళ కనుక కంపెనీ వాళ్ళు సప్లై చేయకపోతే లోకల్ పర్చేజ్ చేసైనా తీసుకోమని మేము జనరల్ మేనేజర్ లెటర్లు పంపిస్తాం, మెటీరియల్ సప్లై చేస్తామని. ఇంకో 40 రోజులు కొంచెం కష్టం ఉంటుంది, వాస్తవం చెప్పాలి మీకు. ఇవాళ చెప్పగానే రేపే వస్తేనే మెటీరియల్ అనేది ఒట్టి మాట. షూస్ కానీ ఇవన్నీ కూడా ఒక 15 రోజులు 2 నెలల లోపల ఖచ్చితంగా మళ్ళీ పాత పద్ధతిలో మనకి మెటీరియల్ సప్లై వస్తుంది. దాని తర్వాత ఎన్ఓసి ఉంది. వీళ్ళు చాలామంది సింగరేణిలోకి వచ్చిన తర్వాత చదువుకున్నారు, ఏదో సూపర్వైజర్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు అని ఇంజనీరింగ్లు చదివారు, ఏం చేశారు. ఇప్పుడు ఈవినింగ్ కాలేజీలు కూడా పెట్టారు, వాళ్ళు కూడా చేరతామంటున్నారు, వాళ్ళకి ఎన్ఓసి ఇస్తలేదు. కంపెనీ 2012లో ఒకసారి ఒప్పందం చేసింది, 1 టైం మెజర్గా ఇచ్చింది, మళ్ళీ ఇట్లా. ఇప్పుడు మనం దానికి మళ్ళీ ఎన్ఓసి అందరికి ఇవ్వాలంటే మంచిదని ఒప్పుకున్నారు. ఎంతమంది అయితే సర్టిఫికెట్లు ఉన్నాయో, మీరు సింగరేణిలోకి వచ్చిన తర్వాత కూడా చదువుకొని, లేదా కొంతమంది చదువుకుంటే మధ్యలో వచ్చి చేయరు, వాళ్ళ మధ్యలో ఎగ్జామ్ రాసి అది కూడా అయిపోయారు, అట్లాంటి వాళ్ళు అందరూ అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. భవిష్యత్తులో జరిగే ఎగ్జామ్స్కి వాళ్ళని అలో చేస్తారు. అంతే వాళ్ళకి వచ్చేది. మనకేమి రేపు ఏదన్నా ఒక అండర్వైజర్ పోస్టు, ఏఈ పోస్టు, సూపర్వైజర్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ పోస్టు ఏదో పడితే ఈయన ఎగ్జామ్ రాయడానికి అలో చేయాలి. దానికి మేనేజ్మెంటు అంగీకరించింది. దాంతోపాటు మనకి క్యాడర్ స్కీములు ఉన్నాయి. మనకి మీకు గుర్తుండాలి, మన ఎస్డిఎల్ ఆపరేటర్స్ ఉన్నారు, వాళ్ళకి అప్పుడు ఏముండే కేటగిరీ చెప్పండి. మనం ఐఎన్టీసీ గుర్తింపు ఉన్నప్పుడు ఎస్డిఎల్ ఇస్తే వాళ్ళకి 5వ కేటగిరీ ఇచ్చారు, 4వ కేటగిరీ ఇచ్చారు. ఇది అన్యాయమయ్యా. వాళ్ళకి 5వ కేటగిరీతో స్టార్ట్ చేయాలి, ఆర్ ఇవ్వాలి, సి ఇవ్వాలి, బి ఇవ్వాలి, ప్రమోషన్లు ఇవ్వాలని అంటే తర్వాత మనతో ఒప్పందం చేశారు, 5 ఇచ్చారు, అరియర్స్ కూడా కట్టించారు, గుర్తుండాలి మీకు, ఇచ్చిన ఎస్డిఎల్ ఆపరేటర్. ఇప్పుడు మనం చేసిన అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 17 సంవత్సరాలు అయిపోయింది మనం చేసే అగ్రిమెంట్. మనం అప్పుడు గుర్తింపులో ఉన్నప్పుడు చేసినాం. ఈ మధ్యలో ఎవరు దాని మీద ఇది చేయలేదు. 11 సంవత్సరాలు ఉన్న టీబీజీకే చేయాలి, ఎవరు చేయలేదు. వాళ్ళు బి గ్రేడ్లోనే ఆగిపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఏ గ్రేడ్ వరకు కూడా ప్రమోషన్ ఇవ్వాలంటే ఒప్పుకున్నారు. ఎస్డిఎల్ ఆపరేటర్లకి ఏ గ్రేడ్ కూడా వస్తుంది, దానికి ఆ ప్రమోషన్ ఇస్తారు. అట్లనే ఇక కొన్ని క్యాడర్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళకు కూడా క్యాడర్ స్కీమ్స్ ఇచ్చేయాలని చెప్పేసి పెట్టినాం. ఈపీ ఫిట్టర్స్ కావచ్చు, ఇంకా కొన్ని కేటగిరీలు ఉన్నాయి. వాళ్ళందరూ ఎలక్ట్రికల్ మెకానికల్ సూపర్వైజర్స్ కొన్ని పోస్టులు, ఇవన్నీ క్యాడర్ స్కీమ్లు ఉన్నాయి. వీటి మీద కూడా ఒప్పుకున్నారు. తర్వాత మనకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని అడిగినాం. ఎందుకు? మన ఇప్పుడు హైదరాబాద్ పంపిస్తున్నారు, సరే ఏ జబ్బు ఉందో పంపిస్తున్నమాట వాస్తవం, పంపుతున్నారు. కానీ హాస్పిటల్లో ఏం చేస్తాడు, నువ్వు నీకో నీ భార్య పిల్లలకో లేకపోతే నీ తల్లిదండ్రులకో ఏదన్నా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి పంపిస్తే వాడు మళ్ళీ నీ పేమెంట్లో 5,000, 10,000, 20,000, 50,000 రికవరీ అని పంపిస్తాడు. ఎందుకు? మన మెడికల్ అటెండెన్స్ రూల్స్ అనేది దాదాపు 25 సంవత్సరాల క్రితం మనం రాసుకున్నాం. ఈ జబ్బు ఉన్నోడికి ఇంత డబ్బులు కట్టాలి, హాస్పిటల్లోడికి ఇంత ఇవ్వాలి, ఈ ఆపరేషన్ చేస్తే ఇంత అని మనం రాసుకున్నాం. దాని ప్రకారమే మనం ఇస్తున్నాం. మరి 25 సంవత్సరాల కాలంలో ఎన్ని రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి హాస్పిటల్లో ఏమంటాడు, 25 సంవత్సరాల నాటి డబ్బులు నాకు ఇస్తే నేనేం చేస్తున్నా, కాబట్టి అదనంగా అయిన డబ్బులు వీళ్ళు కట్టాల్సిందే అని రాస్తాడు. ఇప్పుడు ఆ మెడికల్ అటెండెన్స్ రూల్స్ని ఒక నెల రోజుల లోపల మారుస్తాం. ఇప్పుడున్న రేట్లకు అనుకూలంగా ఇప్పుడున్న జబ్బులు ఆపరేషన్లు చేస్తే ఎంత అవుతుందో దాని ప్రకారం మేము కట్టిస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు. ఆ విధంగా మనకి హాస్పిటల్ పంపించడం అది అవుతుంది. అట్లనే హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలని అన్నాం.
పోయిన సంవత్సరమే మూవ్ చేశారు, కానీ దానిలో కొంత టెండర్లలో ఏదో అవకతవకలు జరిగిన ఆపేశారు. సరే, ఏదైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్మికులకి అక్కడ ఉండాలి అనేది ఒకటి రావడం అనేది జరిగింది. తర్వాత రిటైర్ అయిన కార్మికులకి కార్డు ఇస్తాడు కాబట్టి మనం ఏ హాస్పిటల్కి పోయినా మంచిగానే మనకి ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. 8 లక్షల రూపాయల దాకా కంపెనీ ఇస్తుంది. చిన్న ఏమైనా వస్తే మన హాస్పిటల్కి పోయి అందరు రిటైర్ అయిన వాళ్ళు చిన్నది జ్వరం రాగానే తలనొప్పి రాగానే ఆ కార్పొరేట్ హాస్పిటల్ పోలే కదా, పోతే కూడా వాడు ఏం చేస్తాడు, నీ కార్డులో డబ్బులు ఉంటే గీకుతాడు. 5,000తో అయ్యేదానికి 15,000 20,000 కూడా వేస్తాడు. కాబట్టి చిన్న వాటికి మనోళ్ళు పోరు. ఏదైనా పెద్ద జబ్బు వస్తే చేసుకుందామని అని చిన్న వాటికి మన హాస్పిటల్కి పోతారు. మన హాస్పిటల్లో మనకి మందులు గోళీలు ఇచ్చి పంపిస్తారు. కానీ ఏదైనా ఒక వారం రోజులు ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే దీంట్లో కూడా 40% కంపెనీ కట్ చేసుకుంటుంది మన కార్డులో నుంచి రిటైర్ అయిన వాళ్ళకి. దాన్ని మాట్లాడినాం. ఒక వారం రోజుల దాకా చిన్న జబ్బులు ఏదో వచ్చి అడ్మిషన్ అయినా కూడా ఆ డబ్బులు కట్ చేయము. ఎట్లయితే బయట అవుట్ పేషెంట్గా ఫ్రీగా ఇస్తానో ఇది కూడా అట్లా ఇస్తామని చెప్పేసి దానివల్ల మనం రాసుకోవడం అనేది జరిగింది. తర్వాత హెచ్ఆర్ఏ మందమరి కేతనపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి హెచ్ఆర్ఏ 2% చేస్తున్నారు. మనకు కూడా అప్పుడు మీకు గుర్తుండాలి, మీ RK7 న్యూటెక్ ఐకేవ్ అని తప్ప మిగిలిన వాటి అన్నిటికీ మనం హెచ్ఆర్ఏ 9% ఇప్పించినాం. ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాయి, అవన్నీ మున్సిపల్ పరిధిలో ఉన్నాయి కాబట్టి వచ్చింది. కాబట్టి ఇంకా మందమరి KK2 OC రామకృష్ణపురం CSP ఇవన్నీ కూడా లేవు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా హెచ్ఆర్ఏ 9% వచ్చేటట్టు చేసుకున్నాం. తర్వాత ఈ మధ్యకాలంలో ట్రాన్స్ఫర్ పాలసీ ఏం చేశారు, 3 సంవత్సరాలు పనిచేస్తేనే నీ అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తున్నారు. 3 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి అసలు అప్లికేషనే ఫార్వర్డ్ చేయమని పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు 1 సంవత్సరం సర్వీస్ ఉన్నా ఆయన అపాయింట్ అయిన తర్వాత 1 సంవత్సరం పనిచేసినా, లేదా ఒక ఆయన ట్రాన్స్ఫర్ వచ్చిండు RK7కి, ఇక్కడ సరిగా లేదు పోవాలనుకోండు, ఇదివరకు 3 సంవత్సరాలు ఉంటేనే నీ అప్లికేషన్ ఫార్వర్డ్. ఇప్పుడు సంవత్సరం ఉన్న అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తాం, ఖాళీలను బట్టి దాన్ని తీసుకుంటామని అన్నారు. దాంతోపాటు ఉన్నది. తర్వాత మన డిపెండెంట్ పిల్లలు దాదాపు 300 మందికి పైన మొన్న శ్రీరాంపురం ఇక్కడే మంచిర్యాల దీనిలో పెట్టి ఇవ్వడం జరిగింది. ఇంకా 149 మంది ఆగిపోయారు. అన్నీ అయిపోయింది, వాళ్ళకి మెడికల్ ఫిట్ అయింది, ఆయన ఉద్యోగాలు ఇవ్వాల. వాళ్ళకి ఒక నెల రోజుల లోపల ఆర్డర్లు ఇస్తామని చెప్పేసి ఆ 149 మంది కూడా మేనేజ్మెంట్ అంగీకరించింది. ఇట్లా దాదాపు 24 డిమాండ్లని మనం అగ్రిమెంట్ రూపంలో చేసుకున్నాం. ఒక్కసారి RLC దగ్గర అగ్రిమెంట్ రూపంలో అయిన తర్వాత దాన్ని ఇచ్చేసే హక్కు వాళ్ళకు ఉండదు కాబట్టి మనం ఇవి చేసుకోవడం జరిగింది. దీంతోపాటు ప్రధానంగా మనం ఇవాళ గుర్తించాల్సింది ఏంటంటే, మనం ఎలక్షన్లప్పుడు కూడా చెప్పినాం ఏమనంటే మనకు 2 ముఖ్యం. ఒకటేమో సింగరేణి భవిష్యత్తు ముఖ్యం. ఈ సింగరేణి ఉంటేనే మనం ఉంటాం. ఈ సింగరేణి మూతపడే పరిస్థితి వస్తే మనం ఉండం. ఏ గవర్నమెంట్ ఉండని, ఏ యూనియన్ ఉండని, ఎవడైనా ఉండని, సింగరేణి భవిష్యత్తు ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో ఏం జరిగింది, మన హక్కులు ఎట్లయితే మన ముఖ్యమో, ఇప్పుడు ఇట్లాంటి డిమాండ్లన్నీ సాధించుకోవడం ఎంత ముఖ్యమో, ఈ హక్కులతో పాటు సింగరేణిని కూడా కాపాడుకోవాలి. సింగరేణి కాపాడుకోవాలంటే ఎట్లాగో పాత బాయిలు మూతపడుతూనే ఉంటాయి, మనం వద్దన్నా. ఎందుకంటే ఇప్పుడు మన శ్రీరాంపురం చూస్తాం, RK6 నుంచి చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ బావి బొగ్గ అయిపోయింది, మూతేసాడు. ఇంకా చాలా బావిలు మూతేస్తామన్నారు ఆనాడు. మీ RK7 చెప్పండి. RK7 కూడా ఇంకా 2-3 సంవత్సరాలు ఉంటుంది దీని లైఫ్. ఆ డిస్టిక్ బంద్ అవుతుంది, దీన్ని నడపలేమని చెప్పి. RK న్యూటెక్ అయితే దానికను SRP1కి టార్గెట్ కూడా ఇలా కంపెనీ, ఎందుకంటే అది ఆ సంవత్సరమే మూసేయాలి, 3 సంవత్సరాలనే మూసేయాల్సిన బాయిలు. RK న్యూటెక్, SRP1 ఈ 2 బాయిలు. మరి మనము వచ్చిన తర్వాత దాని మీద మాట్లాడి ఈ RK7 లైఫ్ పెంచుకున్నాం. ఇంకో 10-15 సంవత్సరాల దాకా దీన్ని డోకా లేకుండా RK న్యూటెక్ కూడా ఇంకో 4-5 సంవత్సరాలు నడిచేటట్టుగా దాన్ని పెంచుకున్నాం. SRP1 కూడా 4 సంవత్సరాలు నడిచేటట్టుగా దాన్ని చేసుకున్నాం. ఇవన్నీ మేము ఐకేవన్ ఏమన్నారు, దాన్ని మూసేసి ఓపెన్ కాస్ట్ చేస్తామన్నారు. దాన్ని మూసేసి ఓపెన్ కాస్ట్ చేస్తే మా కార్మికులు అందరూ ఎక్కడికి పోవాలి, అప్పుడు మనం ఇంకెక్కడైనా ఖాళీలు ఉన్న కాడే పంపిస్తానంటాడు. దాని మీద మాట్లాడి చేస్తే ఇవాళ ఐకేవన్ ఓపెన్ కాస్ట్ చేయము, అండర్ గ్రౌండ్ తోటే నడుపుతాం అని చెప్తే ఇంకొక 17-18 సంవత్సరాల పైన ఇవాళ ఐకేవన్ నడుస్తుంది. 30 ఇయర్స్ అనేది మేనేజ్మెంట్ పెట్టింది మొన్న, కానీ 17-18 సంవత్సరాలు మాత్రం డోకా లేకుండా ఖచ్చితంగా నడుస్తుంది అది ఐకేవన్.
ఇట్లా మనం మైండ్స్ లైఫ్ పెంచుకోవడానికి చేస్తున్నాం. దీంతోపాటు కొత్త బాయిలు కూడా రావాలి. మరి వచ్చినాయా సింగరేణిలో కొత్త బాయిలు చెప్పండి? ఇన్ని గవర్నమెంట్లు, పోయినసారి టీబీఎస్ గవర్నమెంట్ వచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కొత్త బాయిల కొరకు ఏం చేసింది చెప్పండి? పోయినసారి గవర్నమెంట్ అయితే ఇందాక వీరభద్రయ్య గారు చెప్పాడు కదా, గవర్నమెంట్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఏమో చట్టం మార్చేసింది 2015లోనే. 2015 కంటే ముందు ఏం చట్టం ఉండే? తెలంగాణలో ఎక్కడ బాయి పడ్డా మనకే రావాలనేది ఉండే. 2015లో ఎంఎండిఆర్ అనే చట్టం తెచ్చింది పార్లమెంట్లో. దాంట్లో ఏమున్నది? మేము ఏలం పాట పెడతాం, ఎవడు వాడుకుంటే వాడికి, అది ప్రైవేటోడా సింగరేణోడా కోలినా మాకు అనవసరం ఉంది. మరి మనం బాడి తీసుకోవాలి కదా. అట్లయినా కూడా మనల్ని పాడొద్దు అన్నాడు. ఇంకా 2 బాయిలు ప్రైవేట్ వాళ్ళకి పోయినాయి. ఇల్లందులో ఓసీ3 పోయింది, సత్తుపల్లిలో ఓసీ3 పోయింది. ఆ 2 బాయిలు ప్రైవేట్ వాళ్ళకి పోయినాయి. ఒకటి అరవిందో కంపెనీకి పోయింది, ఒకటి అవందక కంపెనీకి పోయింది. సరే, వాళ్ళు అప్పుడు ఎందుకంటే సింగరేణికి బాధిస్తే సింగరేణి కార్మికులైనా సింగరేణి మేనేజ్మెంట్ అయినా ఆ గవర్నమెంట్కి రూపాయి ఇచ్చేది ఏముండదు. కాకపోతే ఒక ఛాయ్ తాగిస్తారేమో, ఒక ఇది చేస్తారేమో. అదే ప్రైవేట్ వాడికి ఇస్తే 800 కోట్లు 700 కోట్లు అక్కడ ఉన్న బొగ్గును బట్టి వాడు డబ్బులు ఇస్తారు ముందు. అట్లా ఆ బాయిలు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 బాయిలు పోయినాయి. మనం వచ్చిన తర్వాత సింగరేణిలో కొత్త బాయిలు రావాలి అనేది పెట్టినాం. మీకు కూడా చాలాసార్లు బాయిల మీద చెప్పినాం. దీని కొరకు మనం కొట్లాడుతున్నాం, దాన్ని చేస్తున్నాం. ఇప్పుడు తాడిచెర్ల 2, అసలు తాడిచెర్ల 1 మనకే రావాల్సి ఉండే. అప్పుడు ఏమైంది? రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన గుర్తింపు సంఘం దాన్ని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఏం చేసిందంటే పిఎల్ఆర్ కంపెనీకి ఇవ్వాలని రాసిపోయాడు. పిఎల్ఆర్ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని మన ఆంధ్రాలో చిత్తూరు జిల్లాలో ఉన్న మంత్రి, ఆయనకి ఇవ్వాలి, ఆయన కంపెనీకి ఇవ్వాలని రాసిపోయాడు. అది మనకు తెలిసిన తర్వాత రోషయ్య పీరియడ్లో గొడవ చేసినాం. ఇందిరా పార్క్ దగ్గర పోయి గొడవ చేస్తే అక్కడ ఆయన రోషయ్య ఏం చేసిండంటే, రోషయ్యని మన నారాయణ గారు చెప్పిండు. ఏమయ్యా రోషయ్య గారు, నారాయణ గారు అప్పుడు మన సెక్రటరీ, తెలంగాణ గొడవతోటే నీ గవర్నమెంట్ ఉంటుందో పోద్దో అని ఉంటే నువ్వు సింగరేణితో ఎందుకు కోరుకుంటున్నావా? తాడిచెర్ల 1 సింగరేణికి ఇవ్వండి అంటే మంచిదని లెటర్ పంపిండు. లెటర్ పంపిన తర్వాత సరే ఆయన గవర్నమెంట్ పోయింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ కేసీఆర్ ఎవరికి ఇచ్చిండు? సింగరేణికి ఇచ్చిండా? మరి ఏఎంఆర్ఓడికి ఇచ్చిండు. ఏఎంఆర్ఓడు ఎవడు? మసూదన్ రెడ్డి కంపెనీ ఎవరిది? నెల్లూరు రెడ్డి. నువ్వు తెలంగాణ అంటావు. రోజు లేచిన కాడ నుంచి తీసేపోయావు, ఆంధ్రోడికి కట్టబెట్టినావు. ఆ బాయిని ఏఎంఆర్ఓడికి ఇచ్చినావు. ఇప్పుడు ఏఎంఆర్ఓడు కొన్ని 100 కోట్లు సంపాదించుకుంటాడు ఆ బాయిలో. తాడిచెర్ల 1 బాయ్, ఎవరైనా తాడిచెర్ల చుట్టుపక్కల ఊళ్ళో ఉంటే తెలుస్తుంది. మనం ఏం లేవు అక్కడ, ఒక్క మనిషి లేడు, మనం పురుగు ఉండదు. సింగరేణి అనే బోటు కూడా ఉండదు అక్కడ. ఏఎంఆర్ఓడే నడిపించుకుంటాడు. ఇప్పుడు తాడిచెర్ల 2 వస్తే దాన్ని మనకి ఇవ్వాలని అంటే మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకొని తాడిచెర్ల 2 మనకి అలాట్ చేసింది. సరే, దానికి ఫారెస్ట్ క్లియరెన్స్ అవి వచ్చేటికి ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇలా ఇయ్యంగానే రేపేం బొగ్గు దిగలేము, 2-3 సంవత్సరాలు వస్తుంది ఆ పర్మిషన్ అని తీసుకుని. ఏదైనా మనకి ఒక బాయ్ అనేది కొత్తది వచ్చింది. అది వచ్చిన తర్వాత మనకి మణుగూరులో డిప్ సైడ్ బాయ్ అని ఒకటి ఉంది. అది దాదాపు 20 సంవత్సరాలు నడిచే బాయ్, మంచి బొగ్గున్న దాడ. దాన్ని ఎవరికి పోకుండా చూడాలని మనం ఇది చేస్తే ఈ గవర్నమెంట్ ఏం చేసింది? సింగరేణికి ఇస్తే మాకేమవుతుందని జన్కో వాడు తీసుకొని మళ్ళీ తాడిచెర్ల 1 లాగా ప్రైవేట్ వాడికి ఇచ్చుకోవాలని టెండర్ వేసినాం. దాని మీద మనం ఆందోళన చేసినాం. మణుగూరు బంద్ పిలిపించినాం. మణుగూరులో కార్మికులే కాదు, మొత్తం వ్యాపారస్తులు, మహిళలు అందరూ వచ్చి మణుగూరులో కూర్చున్నారు. అరే, ఈ బాయ్ రాకపోతే మా మణుగూరు అనేది 4 సంవత్సరాల్లో క్లోజ్ అయిపోద్ది, మాకు భవిష్యత్తు ఉండదని వాళ్ళందరూ కూడా సహకరించారు. గవర్నమెంట్ కూడా అర్థమైంది, అరే ఇది చేయకపోతే బాగా వ్యతిరేకత వస్తుంది, ఆ కొత్తగూడెం ఏరియా అంతా మనం వాష్ అవుట్ అవుతామని అర్థం చేసుకున్నారు. మొన్న మనకు వచ్చేటట్టుగా దాన్ని చేసుకున్నాం. ఇలా తాడిచెర్ల 2 వచ్చింది, మణుగూరు డిప్ సైడ్ బాయ్ వచ్చింది. అట్లనే నైని మైన్ అని ఉన్నది ఒరిస్సా రాష్ట్రంలో. అది 12 సంవత్సరాల క్రితం మనకి అలాట్మెంట్ అయింది. ఇంతవరకు ఒక బొగ్గు తీల 12 సంవత్సరాల నుంచి. మొన్న మనం ఒత్తిడి చేసి ఇచ్చేస్తే ఈ గవర్నమెంట్ మన సింగరేణి సిఎండ్ఎండి ఈ కొత్త డైరెక్టర్లు అందరూ పోయి మాట్లాడి దాన్ని ఇచ్చేస్తే మొన్న మనకి ఒక రైలు వచ్చింది అక్కడి నుంచి బొగ్గు తీసుకొని మన ఎస్టీపీకి. మీరు చూసి ఉంటారు. అంటే ఇవాళ ఆ 9 బ్లాక్ కూడా స్టార్ట్ అయింది. అది 10 మిలియన్ టన్నుల బొగ్గు వస్తుంది. ఇప్పుడు 5 వస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం. ఇంకా ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో 10 మిలియన్లు అంటే ఎంతో తెలుసా?
నీ సింగరేణిలో ఇప్పుడు మనం ఉన్న అండర్గ్రౌండ్ బావిలు, మందమరి బావిలు, నీ మొత్తం శ్రీరామపురం బావిలు కలిపిన 10 మిలియన్ కాదు, ఆ ఒక్క బావికి వస్తుంది. అట్లా మనం ఈ కొత్త బావిని అక్కడ సరే మన మ్యాన్ పవర్ లేకపోయినా మనకు డబ్బులు వస్తాయి, దాని ద్వారా మన కంపెనీకి లాభం ఉంటుంది. సరే మొత్తం మీద 9 బ్లాక్ అని తెచ్చుకున్నాం. ఇంకా ఇంతకుముందు టీఆర్ఎస్ పీరియడ్లో పోయినటువంటి ఎల్లందు బావిని, సత్తుపల్లి బావిని కూడా ఖచ్చితంగా మనం తెచ్చుకోవాలి. ఇది మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఆ 2 బావిలు వచ్చే విధంగా మన యూనియన్ కృషి చేస్తుంది. ఆ 2 బావిలు వచ్చి ఈ 3 బావిలు ఇవన్నీ స్టార్ట్ అయ్యి భూపాలపల్లి దగ్గర పివి నరసరావు మైన్ అనేది ఒకటి కొత్తది, దాన్ని కూడా తొందరగా తీసుకురావాలని దాని మీద కూడా ఇచ్చేస్తున్నాం. గోలేటి మైను అది గతంలో మూతపడిపోయింది, దాన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తే మళ్ళీ ఇచ్చేసుకోవచ్చు అంటే ఇప్పుడు గోలేటి మైన్ కూడా ఇచ్చేశారు. మాదారం మైన్స్ కూడా ఇచ్చేశారు. ఈ 6-7 బావిలు కనుక మన సింగరేణికి వస్తే ఇంకొక 30-40 సంవత్సరాలు సింగరేణి డోకా లేకుండా నడుస్తుంది. కానీ ఒక 6 నెలల క్రితం, సంవత్సర కాలం క్రితం ఏం చెప్పింది మేనేజ్మెంట్ కానీ ఎవరైనా లీడర్లు, సింగరేణికి భవిష్యత్తు లేదు, ఉన్న బావిలు బంద్ అవుతున్నాయి, ఇంకా మనం చేయలేమన్నారు. కానీ ఇవాళ ఈ 7-8 నెలల కాలంలో, సంవత్సర కాలంలోనే మన యూనియన్ గుర్తింపు సంఘంగా ప్రతి స్ట్రక్చర్ సమావేశంలో మనం ఎలక్షన్లప్పుడు చెప్పిందే కార్మికులకి 2: ఒకటి మీ హక్కులు సాధిస్తాం, రెండోది కొత్త బావిలు తీసుకొచ్చి సింగరేణిని నడిపి దీన్ని కాల పరిమితి పెంచి దాన్ని నడిపిస్తామని చెప్పినాం. దాని మాట ప్రకారం ఖచ్చితంగా ఇవాళ కొత్త బావిలు తెచ్చుకుంటున్నాం. భవిష్యత్తులో మన సింగరేణి ఇప్పుడు మీతోనే దిగిపోవాలి. ఈ సింగరేణి ఇప్పుడు మేము దిగిపోయినాం, మన పిల్లలు కూడా ఇక్కడ చేయాలి, రేపు మీ పిల్లలు కూడా చేయాలంటే సింగరేణికి భవిష్యత్తు ఉండాలి. ఇది మనం కార్మిక సంఘంగా చూడాల్సింది. కార్మిక సంఘంగా ఇప్పుడు దయచేసి ఎవరైనా అర్థం చేసుకోవాలి. ఇవాళ మేము వస్తాం, ఆ సంఘాన్ని విమర్శ చేస్తాం, వాళ్ళు వస్తారు మమ్మల్ని విమర్శ చేస్తాం, ఇంకోటి వస్తాడు ఇంకోటి విమర్శ. ఇది చేస్తే ఏం ఉపయోగం? కంపెనీడికే లాభం ఉంటుంది. మనందరం కలిసి కొట్లాడాల్సింది ప్రభుత్వం మీద, మేనేజ్మెంట్ మీద, వాళ్ళు చేసేటటువంటి దీని మీద కొట్లాడాలి. ఇవాళ మనకి మెటీరియల్ రావటం లేదు, ఇది కూడా డిమాండ్ పెట్టినాం. 56,000 కోట్లు ఇప్పుడు కాదు, జూన్ నాటికే ఇప్పుడు పెరుగుంటాయి. ఇప్పుడు 59 అయినాయో, 60 కోట్లు అయినాయి, 60,000 కోట్లు అయినాయో గవర్నమెంట్ మనకి ఇవ్వాలి. గవర్నమెంట్ ఇచ్చినట్టు ఒట్టికిచ్చుడు కాదు, మనం బొగ్గు అమ్మిన వాళ్ళకి మన ఈ బొగ్గు ఇక్కడ ఉంది కదా, జైపూర్ పవర్ ప్లాంట్ 1200 మెగావాట్లు కరెంట్ తయారు చేస్తున్నాం మనం. అది మొత్తం గవర్నమెంట్కే ఇస్తున్నాం, రూపాయి ఇస్తలేదు. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసింది? 26,000 కోట్లు అప్పు పెట్టిపోయినాం టీఆర్ఎస్ గవర్నమెంట్. అంతకుముందు లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరు చూపియండి, ₹1 కనుక ఏ గవర్నమెంట్ అయినా, చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, రోషయ్య కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వాళ్ళ గవర్నమెంట్లో సింగరేణికి రూపాయి ఇవ్వాల్సిందంటే చూపిమనండి. ఎప్పుడు డబ్బులు అప్పుడు ఇచ్చిండు. కేసీఆర్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అలవాటు చేసిండు, కొన్ని ఇచ్చుడు కొన్ని ఆపుడు, కొన్ని ఇచ్చుడు కొన్ని ఆపుడు చేసి ఆయన 26,000 కోట్లు అప్పు పెట్టిండు. అప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్ రాకముందు పాదయాత్ర చేసిండు, ఇదే బట్టి పాదయాత్ర చేసిండు. పాదయాత్ర చేస్తూ ఇందారం బాయి కాడికి వచ్చిండు. మేమందరం పోయినాం, ఇందారం బాయి కాడికి పోయి ఆయనకు మెమోరాండం ఇచ్చినాం. సార్, టీఆర్ఎస్ గవర్నమెంట్ 26,000 కోట్లు ఇవ్వాలి, గవర్నమెంట్ మాకు సింగరేణికి ఇస్తలేరు, దానివల్ల సింగరేణి నడిచే పరిస్థితి ఉండదు. కొత్త బాయిలు రావాలన్నా డబ్బులు కావాలి, మెటీరియల్ కావాలన్నా డబ్బులు రావాలి, బిల్లులు కట్టాలన్నా డబ్బులు కావాలి. ఇట్లా పరిస్థితి ఉందంటే ఆయన అమ్మటే మంచిర్యాలకు వచ్చి ప్రేమసాగర్ రావు గారి ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండు? టీఆర్ఎస్ గవర్నమెంట్ సింగరేణి దోసుకుంటుంది, 26,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తే సింగరేణి ఎట్లా నడుతుందా, సింగరేణి చేస్తుందని చెప్పిండు ఆయన. మరి చెప్పిన ఆయన ఇప్పుడు ఆయనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యిండు, ఆయనే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనే మనకి మంత్రి కూడా, ఎనర్జీ మినిస్టర్, అంటే బొగ్గు గనులకి కరెంటుకి అన్నిటికీ ఆయనే మినిస్టర్. మరి ఆయన ఇప్పుడు ఎంత చేసిండు? 58-59,000 కోట్ల దాకా పట్టుకొచ్చిండు అప్పులు. మరి ఎట్లున్నది ఇది? మరి ఎట్లా నడవాలి సింగరేణి? ఎవరు చూడాలి దీన్ని? కంపెనీ వాళ్ళు ఎట్లుంటుంది? ఆ C&M డైరెక్టర్లు వాళ్ళే కదా ఓనర్లు, వాళ్ళు గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు మాట్లాడు. మనం ఇట్లనే ఉంటే ఆ డబ్బులు ఎట్టాలి, దాన్ని కూడా సబ్సిడీస్లో పెడితే ఆయన C&M అంటాడు, ఇక మీరు గవర్నమెంట్తో కొట్లాడుకోండి, మేమేం చేస్తాం, ఇది సింగరేణి చేయాల్సింది ఏదని ఉంటే మేము రాస్తాం, కానీ ఇది గవర్నమెంట్తో మాట్లాడుకోవాలంటాడు. సరే మంచిది, ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మీద మనం యుద్ధం చేయాల్సిందే. 59,000 కోట్లలో కనీసం 9,000 కోట్లు మనకు వచ్చినా ఇవాళ మెటీరియల్ ఇవ్వడానికి కానీ దండికి బాగానే ఉంటుంది. ఒకప్పుడు మన దగ్గర కాంట్రాక్టర్లు టెండర్ వేస్తే ₹100 పని 90 రూపాయలకే చేస్తాం, 80 రూపాయలకే చేస్తామని వచ్చేటోళ్ళు. ఎందుకంటే
ఎంత కొంత మిగిలిన చాలు మనకి ఎమ్మటే బిల్లు వస్తాయి సింగరేణిలో. ఇప్పుడు ఎవడు వస్తలేడు, ఎందుకంటే నువ్వు కూడా బిల్లులు ఇస్తలేవు, డబ్బులు లేవు, బిల్లులు ఇస్తలేవు. కాబట్టి 100 రూపాయల పని 110కి అయితే చేస్తే కానీ 100కి కూడా చేయండి, 90కి కూడా చేయండి అంటే బిల్లులు రావటం లేదు. మరి ఇది ఎవరు చెప్పాలి? కంపెనీ కార్మికులకి ఎట్లా తెలియాలి? సరే, చాలామంది పేపర్లు చదువుతున్నారు, టీవీలు చూస్తున్నారు, మీ అందరికీ తెలుసు, సెల్ ఫోన్లో చూస్తారు, వాట్సాప్లో అన్నింటిలో చూస్తారు. కానీ ఇవాళ 59,000 కోట్ల రూపాయలలో కనీసం 4వ వంతు డబ్బులైనా మనం రాబట్టుకోగలిగితేనే ఇప్పుడు వచ్చిన ఈ 6-7 బాయిలకి మనం రేపు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా డబ్బులు లేకపోతే ఏం చేసేది ఉండదు. కాబట్టి దీని మీద మనం మరి డబ్బుల విషయంలో కొట్టాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మనము స్ట్రక్చర్ సమావేశాలలో కూడా ఈ కొత్త మైన్స్ ఇంకా ఎల్లందులో 21 ఇంక్ లైన్ అనేది నిన్ననే మనకి పర్మిషన్ వచ్చింది, కొత్తగూడెంలో వచ్చింది. ఆర్కేపీ ఓసీ కూడా మొన్న ఫారెస్ట్ క్లియరెన్స్ అయింది. డిసెంబర్ జనవరి వరకు రామకృష్ణపురం ఓపెన్ కాస్ట్ కూడా బొగ్గు ప్రారంభిస్తారు. తర్వాత ఇవి ఈ మైన్స్ అన్నీ కూడా ప్రారంభించుకుంటే మనకి ఇక కంపెనీ భవిష్యత్తులో ఇక మనకి సింగరేణికి భవిష్యత్తు లేదనేటోళ్ళు, సింగరేణిలో బాయిలు రావాలంటే మూతపడుతుంది, మనకి కొత్త బాయిలు తెచ్చుకోవాలి. దాంతోపాటు మన బదిలీ వర్కర్స్ లేదా మన జనరల్ అసిస్టెంట్స్ ట్రైనీస్ అని ఉన్నారు, వాళ్ళకి మనకి 190 మస్టులు కాగానే చేస్తామని అన్నారు. రేపు 1వ తారీఖు నుంచి, సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి వాళ్ళందరికీ కూడా జనరల్ అసిస్టెంట్ అనేది వస్తుంది. వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేసేస్తారు. దాంతోపాటు మనకి లాభాల వాటా అది కూడా మనం దీనిలో పెట్టినాం. లాభాల వాటా ఇవ్వాలంటే ఏమంటాడు మన డైరెక్టర్ గారు, లాభాలంతో మేము చెప్తాం, కానీ ఎంత ఇవ్వాలనేది ఎవరు ప్రకటించాలి? ముఖ్యమంత్రి కదా. ఇది మనం 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు దగ్గర మనం చేసుకున్న ఒప్పందం నుంచి ఇప్పుడు దాకా ఈ 26 సంవత్సరాల కాలంలో కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనకి లాభాలు ఎంత వచ్చినాయో లెక్క చేసి దాని మీద ఎంత ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ప్రకటన చేస్తాడు, ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనేది. కాబట్టి గవర్నమెంట్ చేయాలి కదా అన్నారు. మంచిది, మీరు పెట్టండి అని అంటే దసరా లోపులో ఖచ్చితంగా లాభాలు ఎంత వచ్చినాయో ప్రకటన చేసి లాభాల వాటా ఎంతో గవర్నమెంట్ ద్వారా ప్రకటన చేపిస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు. మనకి లాభాల వాటా ఇవ్వాల, లాభాలు రాలేదని కొంతమంది పేపర్లలో చూస్తున్నాం కదా, లాభాల బోనస్ వస్తుందో రాదో ఈ సంవత్సరానికి కొంతమంది అన్నారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు, తప్పనిసరిగా లాభాల బోనస్ కూడా దసరా లోపల మనం ఇప్పించే బాధ్యత ఉంటుంది. ఇక అక్కడ మనకి వచ్చే బోనస్ ఉంటుంది, పిఎల్ఆర్ బోనస్ అంటున్నాను, ఏది కోల్ ఇండియాది. అది రేపు 2వ తారీఖు నాడు మీటింగ్ ఉన్నది, వేజ్ బోర్డు కమిటీకి సంబంధించిన మీటింగు. ఈ బోనస్ మీద మాట్లాడతాం. అయితే ఆనాడు అవుతుంది, లేకపోతే ఇంకొక 10-15 రోజులు వాయిదా పడుతుంది. కానీ అది కూడా అక్కడ ప్రకటన వస్తుంది, ఆ బోనస్ది కూడా మీకు ఇప్పిస్తామని. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే ఇప్పుడు మీకు చెప్పినటువంటి విషయాలు నేను ఇందాకనే చెప్పిన ఫస్టే, దయచేసి ఒక చదువుకున్న వ్యక్తి మంచిగా ఇంగ్లీష్ చదివితే చాలు, ఇంకా వేరే ఏం చేయవలసిన లేదు. ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకునే వ్యక్తి మన యూనియన్ కాకుండా ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఈ అగ్రిమెంట్ కాపీ తీసుకొని చదివి ఇక మీరు తర్వాత కార్మికులకి ఎప్పుడు చెప్పుకుంటారో చెప్పుకోవాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.